British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోల అరెస్టులు కేసులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్న మంచు మోహన్ బాబు, నేడు అల్లు అర్జున్. మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు, దాంట్లో ఇంట్లోకి వెళ్ళి ధర్నా చేయడం, కొట్లాట, మోహన్ బాబు దాడి చేయడం, మోహన్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు. ఇదంతా మర్చిపోక ముందే ఈ రోజు అల్లు అర్జున్ కేసు. సంజయ్ థియేటర్ తొక్కిసలాట కేసులో రేవతి అనే అమ్మాయి చనిపోవడం, దాని పర్యవసంగా సంజయ్ థియేటర్ యాజమాన్యంతో పాటు దాదాపు 10 మంది వరకు అరెస్ట్ చేశారు. అందులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ని ఈ రోజు హైదరాబాద్ పోలీసులు ఉదయం జూబ్లీ హిల్స్ లో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అతన్ని పోలీసు వెహికల్ చిక్కడపల్లి పోలీసులు తీసుకొచ్చారు. అయితే ఇదంతా నడుస్తుంది. ఈ కేసు అన్నది అసలు ఇదంతా తప్పు, తన అరెస్ట్ అంటూ ఒకవైపు నాంపల్లి కోర్టు వాదన జరుగుతుంటే అసలు కేసే తప్పు, కేసు క్యాష్ అయినట్టు అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్లు హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ లో షారూక్ ఖాన్ ఇష్యూలో జరిగిన ఘటన ఇది జరిగింది కాబట్టి గుజరాత్ కోర్టు తప్పు పట్టింది కాబట్టి అదే స్టేట్ జడ్జిమెంట్ ని ఇక్కడ అల్లు అర్జున్ న్యాయవాదులు నాంపల్లి కోర్టులో ఆశ్రయించారు. ఇదే విషయంపై మనతో స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారి కొత్త మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు కేసు ఏంటి, ఒక సెలబ్రిటీ వస్తే అక్కడ జరిగిన ఘటన వల్ల సెలబ్రిటీకి కూడా ముప్పు ఉంటుందా, సెలబ్రిటీ కూడా తప్పు ఉంటుందా అనే విషయాన్ని మనతో రాజీవ్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్తారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, సంజయ్ థియేటర్ కేసు ఫస్ట్ తీసుకుందాం. సంజయ్ థియేటర్ కేసులో అక్కడ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు వచ్చారు కాబట్టి పర్మిషన్ కావాలంటూ సంజయ్ థియేటర్ యాజమాన్యం ముందే చిక్కడపల్లి పోలీసులకి అప్లై చేసినట్టుగా ఒక లెటర్ వచ్చింది. అయితే వాళ్ళు బెనిఫిట్ షోకి కావాలంటూ ఒక లెటర్ పెట్టడం, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కూడా అనుమతిస్తున్నట్లుగా ఇంకొక లెటర్ కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఆ రోజు తొక్కిసలాట జరుగుతున్న ముందు మాకు బందోబస్తు కావాలంటే సంజయ్ థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు ఆచరించడంతో వాళ్ళు కూడా సెక్యూరిటీ ఇచ్చారు. కరెక్ట్ గా సినిమా స్టార్ట్ అయిన టైంలో అవక ముందే అల్లు అర్జున్ గారు రావడం, ఆ తొక్కిసలాట్ లో ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకర విషయం. ఆ బాబు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కేవలం ఇది సంజయ్ థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే కాకుండా అల్లు అర్జున్ రాబట్టే ఈ సంఘటన జరిగింది కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇందులో ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని మీరు ఏ విధంగా పరిగణన తీసుకుంటారు? అసలు అల్లు అర్జున్ అనేది అంటే సెలబ్రిటీ ఎక్కడ ఇష్యూ జరిగితే సెలబ్రిటీ బాధ్యత వహిస్తారా, లేదు ఆ సంఘటన తీసుకొచ్చిన థియేటర్ వరకే ఆగిపోతుంటారు? నమస్కారం అండి. అంటే ఈ సంఘటన చూస్తుంటే పొద్దు నుంచి న్యూస్ చూస్తున్నాను. మన దేశం పరిస్థితి చెప్పాలంటే ట్రాజీ కామెడీ అంటారండి. బాధపడాలో తెలియదు, నవ్వాలో తెలియదు అనమాట. పొద్దు నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది ఏదో చూస్తూ ఉండాలి. అందులో ఆయన చెప్పారు, క్వాలిఫైడ్ జర్నలిస్టులు లేరండి ఇండియాలో. మంచు మోహన్ బాబు కుటుంబ గొడవలు అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఏమైనా చెప్పగలరు కానీ ఈ రోజు పొద్దు నుంచి ఈ టీవీ చూస్తుంటే మనం ప్రధాన మీడియా న్యూస్ ఛానళ్ళ జర్నలిస్టులు, యాంకర్లు సిరియా యుద్ధ భూమి నుంచి రిపోర్ట్ చేస్తున్నట్టు ఒగిరిస్తూ, అలసిపోతూ, ఆయాసపడుతూ. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఏం జరుగుతుంది అక్కడ అంటే ఇక్కడ వైద్యులు వస్తున్నారు, అంబులెన్స్లు ఉన్నాయి, చెట్టు కింద కుక్కలు నిలబడి ఉన్నాయి అని ఒగిరిస్తున్నాడు అనమాట. అదే వైద్యులు వస్తున్నారు అని ఒగిరిస్తూ చెప్పడం. సిరియా యుద్ధ భూమి నుంచో గాజా యుద్ధ భూమి నుంచి రిపోర్ట్ చేస్తారు చూడండి, బాంబుల మధ్య అట్లా ఒగిరిస్తూ అదైందని. ఇక వేరే వార్తలు లేవు దేశంలో, పొద్దు నుంచి వేరే న్యూసే రావట్లేదు. సరే, మనం కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాము. సరే, ఈ విషయానికి వస్తే ఫస్ట్ సంధ్యా థియేటర్ లో పోలీసుల అది కాదు, దానికంటే ముందు ఇది మాట్లాడదాం. ఈయన క్వాష్ పిటిషన్ గురించి మనం పదే ఇంతకుముందు కవిత గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో అనేక సందర్భాలు మాట్లాడుకున్నాం. క్వాష్ పిటిషన్లు క్వాష్ చేయరండి. జనరల్ గా వెరీ 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 రేర్ కేసులో మాత్రమే క్వాష్ చేస్తారు. మరీ బోగస్ కంప్లైంట్, బోగస్ సెక్షన్లు, బోగస్ పెడితే తప్పిస్తే క్వాష్ చేయరు. ఎందుకంటే కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు, పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి ఉందా లేదా అనేది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ మొదలు కాకముందే క్వాష్ అనేది జరగదు. మరి సేమ్ చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. క్వాష్ అని పోయి లాస్ట్కి బెయిల్కి వచ్చింది. కవిత గారి కేసులో కూడా క్వాష్ అనేది లాస్ట్కి బెయిల్ వచ్చింది. నన్ను అడుగుంటే అల్లు అర్జున్ గారి న్యాయవాదులు ఎవరో వారి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఈయన పేరు వచ్చింది అనగానే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే ఈ పాటికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేది. నెంబర్ 1.
నెంబర్ 2 క్వాష్ పిటిషన్ కూడా మరి ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ ఉందో తెలియదు. అంటే మామూలుగా మీరు హైకోర్టులో ఎవరినైనా చెప్తారు, క్వాష్ పిటిషన్లు అనేవి అర్జెన్సీ ఉంటది కాబట్టి ఫైల్ చేస్తే మరుసటి రోజే విచారణకు వస్తుంది, ఇన్ని రోజులు పెండింగ్ ఉండదు. ఎందుకంటే దాంట్లో అరెస్ట్ ప్రమాదం ఉంటది కాబట్టి స్టే ఆఫ్ అరెస్ట్ అని ఒకటి అడుగుతారు. రెండు, మరి అది ఇన్ని రోజులు పెండింగ్ ఎందుకు ఉందో తెలియదు. మూడోది, క్వాష్ పిటిషన్ లో 482 కింద జడ్జి గారు ఈ కేసు ఏమీ లేదని కొట్టేయాలి, కంప్లీట్ ఎఫ్ఐఆర్ నే కొట్టేయాలి. అది జనరల్ గా 99.99% జరగదు. కానీ ప్రైమా ఫేసి ఏదైనా గ్రౌండ్ ఉంది, ఇతను పెద్ద కనపడతలేదు అంటే స్టే ఆఫ్ అరెస్ట్ ఒకటి మాత్రం అవకాశం ఉంటది. కానీ ఈ కేసులో ఏం జరిగింది, అల్లు అర్జున్ గారిని పొద్దునే అరెస్ట్ చేసేసారు. అవునండి. కాబట్టి అది ఇన్ఫ్రాక్షన్స్ అయిపోయింది స్టే ఆఫ్ అరెస్ట్ అనేది. అయిపోయింది, స్టే ఇవ్వలేరు కదా. ఇప్పుడు బెయిల్ కోసం పిటిషన్ వేయాలంతే. ఇప్పుడు పోనీ అరెస్ట్ కాకముందు అయితేనేమో యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు కాబట్టి బెయిల్ తప్పిస్తే వేరే అవకాశం లేదు. మరి వారి న్యాయవాదులు, అంటే నాకైతే అక్కడ లేదు కాబట్టి నాకు తెలీదు. మనం వార్తల్లో చూస్తుంది, మీడియాలో చూస్తుంది అంటే క్వాష్ పిటిషన్ పైన వాదనలు జరుగుతున్నాయి. క్వాష్ పిటిషన్ లో అవకాశం ఉండదండి, అరెస్ట్ అయిపోయిన దానికి ఉండదు. ఎక్కువ జరుగుతుంది అంటే వెరీ రేర్ కేసు జరిగేది ఏంటంటే కోర్టు వారు బాగా కన్విన్స్ అయ్యి అసలు ఈ కేసులో ఏం లేదని చెప్పి టోటల్ క్వాష్ చేసేసి అతన్ని రిలీజ్ చేయమని ఇచ్చే ఆర్డర్ ఒక పాసిబిలిటీ ఉంటుంది, కానీ అది హైలీ ఇంపాసిబుల్ అండి ఈ స్టేజ్. కాబట్టి అరెస్ట్ అయిపోయి ఇంకోటి నేను చూస్తాను TV9 అనుకుంటా, అల్లు అర్జున్ గారికి రిమాండ్ విధించింది అని బ్రేకింగ్ వచ్చింది. ఇమీడియట్ గా ఎవరు ఆ వార్తలు చదివే లేడీ బిగ్ బ్రేకింగ్ న్యూస్, రిలీఫా రిమాండా అనుకుంటే ఇప్పుడే బ్రేక్ అయింది, రిలీఫ్ లేదు రిమాండ్ అని. అంటే వారికి తెలిసి చెప్తున్నారు, తెలియకుండా చెప్తున్నారు. ఒక ముద్దాయిని ప్రవేశపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ మెకానికల్ గా రిమాండ్ విధిస్తారు. విధించిన తర్వాత ఇతన్ని బయటికి పంపించాలా లోపల పంపించాలని ఆర్గ్యుమెంట్లు అప్పుడు మొదలవుతాయి బెయిల్ పిటిషన్ మీద. అంతేగాని రిమాండ్ కాకముందు బెయిల్ పిటిషన్ చేయరు. అంటే ఫస్ట్ ప్రొసీజర్ రిమాండ్ అన్న తర్వాత బెయిల్. ఆ విషయం తెలియక రిలీఫ్ లేదు, రిమాండ్ విధించేశారు అని. ఆ రిలీఫ్ ఉందా లేదా అనేది ఇప్పుడు వాదనలు అయిన తర్వాత తెలుస్తుంది. రిమాండ్ అనేది మెకానికల్ ప్రాసెస్. మీరు అన్నట్లుగా ఈ ప్రొసీజర్ జరుగుతుంటది. 14 రిమాండ్ తర్వాత ఆర్గ్యుమెంట్ తర్వాత బెయిల్ ఇస్తుందా లేదనేది కోర్టు డెసిషన్. 14 రోజుల తర్వాత ఉండదండి, 14 రోజులు రిమాండ్ సెంటెన్స్ వచ్చిన తర్వాత అది ప్రతి మెకానికల్ అండి. కేసు కాకపోతే ఏమాత్రం ప్రైమా ఫేసి ఉన్నా ఫస్ట్ మేజిస్ట్రేట్ చేసేది రిమాండ్ రాస్తాడు. రిమాండ్ రాసేసి రిమాండ్ ప్రొసీజర్ మొదలైన తర్వాత ముద్దాయికి సంబంధించిన అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. రిమాండ్ అనేది బెయిల్ లేదండి. ఆ బెయిల్ వాదనలు విన్న తర్వాత ఏ పక్కన ఏమంటారు బరువు ఉంటే ఆ కండిషన్స్ మీట్ అయితే బెయిల్ ఇస్తారు, లేకపోతే రిమాండ్ చేస్తారు. తర్వాత ఇంకోటి మన దగ్గర శుక్రవారం, శనివారం, ఆదివారం అలాగే ఉండవండి. బెయిల్ పిటిషన్లు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఈ రోజు రిజెక్ట్ చేస్తే రేపు వేసుకోవచ్చు, రేపు రిజెక్ట్ చేస్తే సోమవారం వేసుకోవచ్చు. మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కాబట్టి ఆ ఉన్న సెక్షన్లకి బెయిల్ వస్తుందా రాదంటారా? ఫస్ట్ బెయిల్ కి సెక్షన్లు పక్కన పెట్టండి. నేను పదే కవిత గారి కేసులో, చంద్రబాబు కేసులో కూడా చెప్పాను. బెయిల్ ఆర్గ్యుమెంట్లు చేసినప్పుడు కన్ఫైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైమా ఫేసి కేసు ఉందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, ఇతను చట్టం నుంచి తప్పించుకొని విచారణకు సహకరించకుండా, కోర్టు ట్రయల్ సహకరించకుండా పారిపోయే అవకాశం ఉందా లేదా. 3వది, సాక్షులని ప్రభావితం చేస్తాడా లేదా. 4వది, సాక్ష్యాలను తారుమారు చేస్తారా. ఇది చూడాల్సింది. సో ఎవరైనా బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు ఈ సెక్షన్, ఆ సెక్షన్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవన్నీ ఉటంకించకుండా, అల్లు అర్జున్ అనేవారు పెద్ద యాక్టరు, ఆయనకు రూట్స్ అంటే ఆయన మన సమాజంలో పాతకపోయిన వ్యక్తి, ఆయనకి ఇల్లు, సంసారము, భార్య, పిల్లలు, కెరియర్ అన్ని ఉన్నాయి కాబట్టి పారిపోయే అవకాశం లేదు. కోర్టు వారికి విజ్ఞప్తి చేసుకోవాల్సింది ఏ కండిషన్ పెట్టినా మేము ఇస్తాము, ఏమంటారు ప్రమాణం చేసి మేము సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ ఇది సరిపోతుంది. అంతే కదా సార్. అల్లు అర్జున్ గారు పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. రైట్. కానీ ఇక్కడ మీరు చెప్పిన 4వ పాయింట్ ఉంటుంది, సాక్షులకి ప్రభావితం చేయరు అన్నది ప్రూవ్ చేయాలి. కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తారు 4వ దేనికి కూడా లేదు అని. కానీ ఈ రోజు జరిగిన ట్విస్ట్ ఏంటంటే కంప్లైంట్ ఎవరైనా ఉన్నారో ఆయన సడన్ గా మీడియా ముందు వచ్చి నేను ఈ కేసులో విత్డ్రా చేసుకుంటున్నాను అని ఆయన ముందుకు వచ్చాడు. ఆ విషయం నాకు తెలియదు. నెంబర్ 2, ఒకవేళ అది జరిగింది అనుకోండి, కంక్లూజన్ చెప్పకూడదు. అతను విత్డ్రా చేసుకోవడం కారణం ఏంటిదో మనకు తెలియదు కదా. పోలీస్ వారి అల్లు అర్జున్ గారు నిన్న రాత్రి ఫోన్ చేశారు, లేదా అల్లు అర్జున్ గారి తరఫున సంబంధికులు ఎవరో
వీరిని టచ్ చేశారు అనేది ఉండాలి. అది లేని లేదు. అది ఇప్పుడు రెండు పీపీ గారు ఏం కేసు చెప్తున్నారంటే కోర్టులో ఈ కేసు జరిగి 5 రోజులైనా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాతే ఆయన మీడియా ముందుకు వచ్చి ఇది నేను టీవీలో చూసి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను, నేను విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని ఆ రీజన్ ఏమైనా తీసుకోవచ్చా? అతను తీసుకుంటాడండి, అతను రైట్ తీసుకుంటాడు. మనం దాన్ని రిపీట్ చేస్తాం, కోర్టు వారు నమ్మాలి కదండి. అంటే అలిగేషన్ వేయడం కంటే దానికి ఏదన్నా, ఇప్పుడు మన కవిత గారి కేసులో ఈడీ వారు బయట పెట్టలే కానీ అంటే కోర్టు వారికి తెలుసు, వారు కోర్టు దృష్టి ఏంటంటే కవిత గారికి సంబంధించిన ఎవరో వ్యక్తులు ఆ రామచంద్ర పిల్లేని టచ్ చేశారు అనే ప్రూఫ్ మా దగ్గర వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి చూపెట్టారు. అలా కానీ తర్వాత క్రిమినల్ కేసులో విత్డ్రాల్ ఉండదండి. ఇక క్రిమినల్ కేసులో విత్డ్రాల్ ఉండదు, ఎందుకంటే అది పోలీస్ వర్సెస్ అల్లు అర్జున్ మధ్యలో జరిగేది. కంప్లైంట్ సాక్షి మాత్రమే. స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ ఉందండి ఇక్కడ, కాదంటలేదు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సాక్షి మాత్రమే కేసులో. ఓకే, ఇందులో బెయిల్ వస్తుందా లేదా అనేది మనం కోర్టు విషయంలో పక్కన పెడితే, సార్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఆ రోజు వచ్చాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది అని ఆయన రాబట్టి ఇంత సీనత వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ ఫిక్సప్ చేశారు. అలా కాదు, ముందు ఇప్పుడు మనం సెక్షన్లలోకి వద్దాం. అల్లు అర్జున్ మీద పెట్టింది ఐ థింక్ సెక్షన్ 105, సెక్షన్ 118, సబ్ క్లాస్ భారతీయ నాగరిక స్మృతి ఏదో, అదే 105, 118, 305 అంటే దీని కరస్పాండింగ్ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ నుంచే వీటిని తీసుకొచ్చారు. 105 ఏం చెప్తుందంటే 105 అనేది నేరంని చెప్పదు, నేరంకి శిక్ష మాత్రం చెప్తుంది. ఈ నేరం చూడాలంటే సెక్షన్ 300 ఇండియన్ పీనల్ కోడ్ లో, మరి బిఎన్ఎస్ఎస్ ఎంత తెలియదు. ఏం చెప్తుందంటే ఒక మనిషి ఇంకో మనిషి చావు కారణమైన సిచ్యువేషన్లు అనమాట. అంటే హోమిసైడ్ అని ఉంటది. హోమిసైడ్ అంటే లాటిన్ లో హోమి అంటే మనిషి, సైడ్ అంటే చనిపోవడం. ఒక మనిషి ఒక వ్యక్తి చావు కారణం, అది కారణం 2 రకాలుగా ఉంటుంది. అంటే ఒకటి మర్డర్, ఒకటి కల్పబుల్ హోమిసైడ్ ఒకటి మన ఇండియన్ క్రిమినల్ లాలో. మర్డర్ అంటే ఏం లేదండి, మీరు చంపాలనుకొని లేదా మీరు చేసే చర్య వల్ల అతను చనిపోతాడని తెలిసి ఆ చర్య చేయడం, అంటే 10వ అంతస్తు నుంచి నెట్టేయడం, కత్తితో పొడవడం, తలబగలు కొట్టడం మర్డర్కి వస్తుంది. వీటికి ఎక్సెప్షన్లు వచ్చి హోమిసైడ్ వస్తుంది. దాంట్లో ఒకటి ఏంటిదంటే మీరు ఏదైనా చర్య, ఆ చర్యలో ర్యాష్నెస్ కానీ నెగ్లిజెన్స్ కానీ హెచ్చుగా ఉండి దానివల్ల ఒక వ్యక్తి చనిపోతే, మీకు చంపాలని ఇంటెన్షన్ ఉండదు ఎవరిని చంపాలని, కానీ మీరు చేసే చర్య మీకు నాలెడ్జ్ ఉంది ఈ చర్య వల్ల చనిపోయే ప్రమాదం ఉంది అని. అంటే ఒకటండి, మనం యాక్సిడెంట్ చేసి నేను చంపామనుకోండి 304A వస్తుంది. ఓకే, అది నెగ్లిజెంట్ ర్యాష్ గా ప్రమాదం చేసి చనిపోవడం అనమాట. రెండోది ఆ ర్యాష్నెస్ నెగ్లిజెన్స్ పాలు హెచ్చుగా ఉందనుకోండి అధికంగా, అంటే అక్కడ గుంపు నిలబడి ఉంది, ఆ విషయం తెలిసి మీరు పైనుంచి పేదగానే రైస్ వేసారు ఆ గుంపులోకి, మీకు ఎప్పుడు చంపాలన్న ఉద్దేశం లేదు కానీ మీ చర్య చాలా ర్యాష్ పడడం, లేదా సంత జరుగుతుంది, లేకపోతే స్కూల్ వదిలే టైము, మీరు 120 స్పీడ్ మీద కారు గుద్దుకుంటూ పోయారనుకోండి, హై స్పీడ్ మీద కంట్రోల్ లేకుండా, దానివల్ల చనిపోతే 304 Part 2. మరి అభియోగం ఏంటిదంటే మీకు ఫస్ట్ అర్థమైంది కదా సెక్షన్ ఏంటిదో. మీరు చేసే చర్య ర్యాష్ ఆర్ నెగ్లిజెన్స్ ఉంటే, ఆర్ ఉంటదండి, 2 కాదు, నెగ్లిజెన్స్ ఆర్ ర్యాష్నెస్, దానివల్ల ఒక వ్యక్తి చనిపోతే అలా జరిగే అవకాశం ఉంటదని మీకు తెలుసా తెలియదు అనేది కాదండి, కామన్ సెన్స్. దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫైర్ ఇన్ ద థియేటర్ అంటారండి. ఒక థియేటర్ లో సినిమా జరుగుతా ఉంది, హౌస్ఫుల్ ఉంది, తలుపులు గడియలు పెట్టేశారు థియేటర్ యాజమాన్యం వారు, సినిమా రంజుగా జరుగుతుంది. ఇంతలో మధ్యలో లేచి నిలబడి ఫైర్ నిప్పు మంటలను నడిచాడు అనుకోండి, తొక్కిసలాట జరుగుతుంది, అరుపులకి తొక్కిసలాట, దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. దీన్ని నిజంగా ప్రమాదం మంటలు జరిగినా అలా అరవడానికి వీలు లేదు, ఎందుకు కామన్ సెన్స్ జాగ్రత్తగా వాన్ చేసి అందరికి జాగ్రత్తగా చెప్పి డోర్లు తీపిచ్చి ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా అరిచిన అరుపుల వల్ల తొక్కిసలాట జరిగింది అనుకోండి. సో ఇక్కడ ఏమంటారంటే అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగింది 1. సరే, అతని మీద ఇప్పుడు మన దగ్గర ఇంకో ప్రమాదం ఏంటంటే మన మీడియా మనమంతా ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే కేసు గురించి మొత్తం మాట్లాడేస్తుంటాం. అతని బాధ్యత ఉందా లేదా, తెలిసి చేశాడా తెలియదు చేశాడా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది, చూడవలసింది ప్రైమా ఫేసి మాత్రమే. ప్రైమా ఫేసి పోలీసు వారు ఏమంటారంటే అక్కడ గుంపులు గుమ్మగూడతాయని తెలుసు,
ఇతను వస్తే కాస్త తొక్కిసలాట జరుగుతుంది అని తెలుసు. తెలిసినా ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతనికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఎవరో ఆ తోపిసలాట జరుగుతూ ఉంటే నెట్టేశారు. దాంతో ఇంకా తొక్కిసలాట ఎక్కువైందని తెలుసు. ఇది జరుగుతుందని తెలిసినా అక్కడే ఉన్నాడు. సపోజ్ ఆయన తెలియకుండా వచ్చాడు అనుకోండి, అక్కడ చూసిన పరిస్థితి అనేది చట్టం ఏం చెప్తా అంటే కామన్ సెన్స్, మీకు తెలవాల్సిన అవసరం లేదు జరుగుతుంది అని. లా కామన్ సెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంత గుంపులు జనం ఉన్నారు, ఇక్కడ తోపులాట జరుగుతుంది అనుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండి చేతులు ఊపుతూ సంజ్ఞలు చేస్తూ అది చేస్తే దానివల్ల జరిగింది అన్నారు అనుకోండి, ఈ సెక్షన్ వ్యాలిడ్. అయితే పోలీసు వారు నిరూపించగలగాలి దాన్ని. అక్కడికి వచ్చాడు, తొక్కిసలాట జరుగుతుంది, బందోబస్తు లేదు సరిగ్గా, థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ కానీ బ్యారికేడ్లు కానీ సరిగా పెట్టలేదు, ఇమీడియట్ గా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరగాలి. అక్కడే ఉండి అభివాదం చేస్తూ చేతులు ఊపుతూ సంజ్ఞలు చేస్తూ దానివల్ల ఇంకెక్కువ జరిగేది. బట్ ఇది మీకు ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాలతో సహా ప్రూవ్ కావాలి. సరే, ఈ 105 కాకుండా 106 పెట్టుంటే 106 ఏంటిదండి? అంటే ఈయన ఇంటెన్షన్ లేకుండా జరిగింది. 105 లోనే పార్ట్ 2 అండి. ఓకే, నేనేం చెప్పాను, మీరు చంపాలన్న ఇంటెన్షన్ తోటి ఉధృతంగా దాడి చేసి చంపితే మర్డర్ అండి. మీరు మర్డర్ చేసే ఉద్దేశం లేదు కానీ మీరు సడన్ గా ప్రొవకేషన్ వల్లనో ఏ కారణం చేతనో ఎవరినైనా దాడి చేసి చంపితేనేమో కల్పబుల్ హోమిసైడ్. హోమిసైడ్ లో రెండో రకం ఉంటది, చంపాలని ఉద్దేశం ఉండదు. 105 పార్ట్ 2 కి చంపాలని ఉద్దేశం గాని చనిపోతారు అని గాని ఉండదు. ఈ చేసే దాని వల్ల చనిపోయే ప్రమాదం ఉంది అని మీ నాలెడ్జ్ లో ఉంటే చాలు. నాలెడ్జ్ అదేనండి నేను చెప్పేది. స్కూలు మీరు 80 స్పీడ్ లో కొట్టుకుంటూ వచ్చారనుకోండి, మీకు చంపాలని ఉద్దేశం లేదు కానీ మీ చర్య చాలా ర్యాష్ ఉంది. ఆ ర్యాష్నెస్ వల్ల చావు సంభవించింది. అలా సంభవించే అవకాశం ఉంటుందన్న నాలెడ్జ్ కామన్ సెన్స్ అందరికీ ఉంటుందని చట్టం భావిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉదయం నుండి ఇప్పుడు ఆ సెక్షన్ ఏవైతే వచ్చిందో దాంట్లో కేసు అయింది, అల్లు అర్జున్ పక్కన పెడతా ఉండే. ఈ రోజు ఉదయం నుండి అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ కి, గాంధీ హాస్పిటల్ కి, కోర్టుకి తిప్పుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీడియా అంతా కూడా ఆయన ఫాలో అవుతున్నారు కాన్వాయ్కి. అదే టైంలో అనుకోకుండా ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? ఇప్పుడు అల్లు అర్జున్ రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా, ఆయన కావాలని వెళ్ళట్లేదు. అలా జరుగుతున్న విషయం తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం కూడా లేదు. పోలీసు మండలి వెళ్తున్నారు, బందోబస్తు రూట్ క్లియరెన్స్ చేయాల్సింది పోలీసు వారి బాధ్యత. ఒక్కోసారి వారు ఎంత బాధ్యతగా ఎంత చేసినా సరే దాటి చెప్పింది అనుకోండి, నేరం లేదు. కాదండి, ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటనలో ఏవైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవుతారు? ఇప్పుడు ఈ రోజు జరిగిన దాంట్లో తోపిసలాట నొక్కిసలాట జరిగింది అనుకున్నామండి. ఏదైనా చౌరస్తా దగ్గర జనం గుమ్మగుడి. ఫస్ట్ అల్లు అర్జున్ గారి పాత్ర లేదు, ఆయన రిమాండ్ బలవంతంగా పోలీసు తీసుకెళ్తున్నారు, ఆయన అక్కడ చేయట్లేదు. రెండోది పోలీసు వారి పాత్ర అనుకున్నాం. పోలీసు వారి పాత్ర బందోబస్తు చేసినా అది దాటి జరిగింది అనుకోండి, అంటే మళ్ళీ ఇది ఉంటుందండి ర్యాష్నెస్ లో మీరు ప్రికాషన్ తీసుకున్నారు అనుకోండి, ప్రికాషన్ తీసుకున్నప్పుడు కూడా దాటింది అనుకోండి, అప్పుడు ఎవరి నేరం లేదు. ఒకవేళ జరుగుంటే అప్పుడు ఒక తొక్కిసలాట జరుగుతుంది, దానికి కారణం ఎవరని. ఇప్పుడు ఆయన అభిమానులలో ఎవరు ఉంటారు, ప్రేరేపిస్తారు అక్కడ గుమ్మగుడి జనానికి, రాళ్ళు రువ్వండి, తొయ్యండి, తొక్కండి అని ఎవరో ఒకరు అరుస్తారు, స్లోగనీరింగ్ చేస్తారు, అరుస్తారు అనుకోండి, వారిది నేరం అవుతుంది. అంతేగాని ఎస్హెచ్ఓ బందోబస్తు జరుగుతుందని ఇమాజిన్ చేసుకోవాలి. అయినా జరుగుతుంది అనుకోండి అంటే అప్పుడు ఆయన డ్యూటీలో నెగ్లిజెన్స్ ఉన్నట్టే కదా. నెగ్లిజెన్స్ ఉంటే నేరమే, ఎందుకంటే ఈ నేరానికి నెగ్లిజెన్స్ ఆర్ ర్యాష్నెస్, నెగ్లిజెన్స్ కూడా నేరమే. పోనీ బందోబస్తు సరిపోలేదు, ఆయన ఇమీడియట్ గా ఉన్నతాధికారులకి చేరవేసి ఎడిషనల్ బందోబస్తుని పిలిపించుకోవాలి. ఆ పని కూడా చేయలేదు అనుకోండి, డెఫినెట్ గా పైన కేసు పెట్టాలి. ఓకే సార్, ఈ విధంగా చూసుకుంటే ఇంకా సెలబ్రిటీస్ ఎవరు థియేటర్ రారు కానీ ఫంక్షన్ కానీ వెళ్ళకూడదు అంటారా? అలాగే ఉంటదండి. ఇక్కడ ఏంటంటే థియేటర్ యాజమాన్యం యొక్క ఆర్గనైజేషన్ లో ఫెయిల్యూర్ కనపడుతుంది. అంటే ప్రేమ ఫేసి మనం ఎఫ్ఐఆర్ చూసిన దాన్ని బట్టి ఇంత జరుగుతుందని తెలిసినా కాస్త సెక్యూరిటీ, కాస్త బౌన్సర్లని ఎక్కువ పెట్టుకొని క్రౌడ్లను కంట్రోల్ చేసి స్ట్రీమ్ లైన్ చేయటము, క్యూలలో పెట్టడం అది చేయలేదు. ఈయన వరకు వచ్చి ఏంటిదంటే ఈయన అక్కడ రాకముందు ఇలా జరుగుతుందని తెలిసి వచ్చినా, ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా అక్కడే ఉండి అలానే చేస్తున్నా అంటే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సినవి, ఇతని పాత్ర ఏముంది అని. ఒక్కోసారి సెలబ్రిటీలు ప్రజల్ని చూడాలని ఆనందంతో వద్దని చెప్తున్నా దూపుతారు ప్రజల్లో, అది మరి ర్యాష్నెస్ అవుతుంది కదా.
వాడు వచ్చిన తర్వాత కూడా వాన్ చేస్తారు, వద్దండి కారు తీయకంటే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది కదా అని, నేను వినను అని చెప్పి తోసుకుంటూ వచ్చాడు అనుకోండి, అప్పుడు ర్యాష్నెస్ అవుతుంది. ఓకే, ఈ కేసులో అల్లు అర్జున్ది కేసు అయింది, రిమాండ్ పక్కన పెడదాం కాసేపు. అభిమానుల యొక్క ఉత్సాహం ఎంతవరకు తీసుకోవచ్చండి? అది మరి మన దేశంలో ట్రాజీ కామెడీ అన్నది అదేనండి. కదండి, ఒక మహిళ అర్ధరాత్రి ఆ బాబుని తీసుకొని రావడం ఏంటండి, ఆమె చనిపోవడం ఏంటి, తన తల్లి అనేది ఫస్ట్ సినిమా పిచ్చి. నేను అన్నా కదండి, మనం అంతా అదేంటి అన్ని నేనింతే సినిమాలో సుబ్బరాజ్ అమ్మన్ లాగా తయారయ్యాం మనం. అల్లు అర్జున్ 2,000 కోట్లు వచ్చినాయి, 5,000 కోట్లు వచ్చినాయి, దేవుడు ఎరుగు కానీ ఆయన 5 రూపాయలు కూడా ఎవరికైనా ఇస్తాడో లేదో, మనకేమైనా పనికొస్తుంది అనేది మనకి పోయింది. అంటే మీరు విదేశాల్లో చూస్తే పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ ఉంటారండి, వాళ్ళ 3 సినిమాలు 5,000 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు వారు రోడ్డు పైన నడుస్తున్నాయి, ఎవరు పట్టించుకోరు. వాళ్ళ ఎవరికి వచ్చేటప్పటికి గుడ్డలు చింపుకొని, తలలు కొట్టుకొని, తలలు పగల కొట్టుకొని, థియేటర్ల బయట అభిమానులు ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం, పుష్ప రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తెలుగుదేశం కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తలకాయ అంటే కళ్యాణ్ బాబు కల్ట్ అది అంటారు. అంటే చదువు, సంధ్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకం ఏమీ లేకుండా తండ్రి జేబులో డబ్బులు కొట్టేసి, తల్లి పర్సులో కొట్టేసి బయట అభిమాన సంఘం అని ఈ సినిమా 3వ రోజు 4వ రోజుకి టికెట్లు ఎక్కడైనా దొరుకుతాయండి, ఏ సినిమా అయినా మంది. అక్కడ ఉన్నప్పుడు కొంతమంది నేను పీపీ కింద ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసేవారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కాస్త హవా ఉంటది కాబట్టి, మాకు టికెట్లు ఇప్పిస్తావని. నేను టికెట్లు ఇప్పిస్తాను, ఇంత పైరు ఇంత కష్టం ఎందుకు, ఎల్లుండి థియేటర్ అంతా ఖాళీగా ఉంటుందని. కాదు, అదో ప్రెస్టేజ్, శుక్రవారం రోజు ఆ పలానా స్పెషల్ షో వెళ్ళాము, మార్నింగ్ 4:30 చూసామని వెళ్ళాము. అది ప్రజలే అభిమానులే ఆలోచించుకోవాలి ఎంతవరకు కరెక్ట్ వారు చేస్తుంది. అంటే ఇప్పుడు చూస్తున్నా నాంపల్లి కోర్టులో రిమాండ్ చేస్తున్నట్టు బయట నుంచి స్లోగన్లు అరుస్తున్నారు, ఏదో మహాత్మా గాంధీని, వల్లభాయ్ పటేల్ బ్రిటిష్ వారు రిమాండ్ చేస్తున్నట్టు. సార్ మరి అటువంటిప్పుడు ఈ సినిమాలు తీసుకున్న వాళ్ళకి ఎవరికడికి తీయమన్నారండి? స్పెషల్ బెనిఫిట్ షో టికెట్ రేట్ పెంచడం ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఇప్పుడు అనేది ఫస్ట్ మన దేశం పేరు సోషలిజం కానీ క్యాపిటలిజం జరుగుతూ ఉంటదండి. ఏదో విధంగా వెరిజనం ఉన్నంత వరకు డబ్బులు దండుకోవడం, డబ్బులు తీసుకోవడం నెంబర్ 1. సో అది సినిమా వాళ్ళు అది చేసుకుంటారు, బెనిఫిట్ షో, స్పెషల్ షో పర్మిషన్. గవర్నమెంట్ లోకి వచ్చే వరకు ఏంటిది, వీళ్ళకి 100,000 మంది అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంకులు ఎందుకు కాదనాలి? సినిమా పిచ్చోళ్ళు ఉన్న దేశం, ప్రభుత్వాలు ఉన్న వారికి ఏంటిది, ప్రజలు ఏదనుకుంటే అది చేయటం. ఇప్పుడు ఫైనల్ ఏమంటారు, జైలుకి వెళ్ళాల్సిందంటారా? మన దేశంలో ఇంకో ఇబ్బంది ఏంటంటే ఈ మధ్యన చూస్తా ఉన్నా, అతను బెంగళూరు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన టెక్కి ఆత్మహత్య చేసుకుంటూ వీడియో పెట్టారని చెప్పి సోషల్ మీడియా, మన మెయిన్ మీడియా కవరేజ్ చేయట్లేదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం మన ఇండియాలో ఏమవుతుంది, న్యాయ వ్యవస్థ ఫెయిల్యూర్ చాలా ఉందండి. కేసులు తెగవు, డ్రాగ్ చేయడము, కరప్షన్, ఇన్ఎఫిషియన్సీ. ఒకప్పుడు నుండి ఎఫిషియన్సీ ఉన్నా బాధ లేదండి, ఇన్ఎఫిషియన్సీ ఉండి కరప్షన్ లేకపోయినా పెద్ద బాధ లేదు. ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్ 2 తోడయ్యాయి అనుకోండి, జనాల రక్తం పీల్చడమే అనమాట. అతన్ని ఆ కోర్టు ఏదో తప్పుడు కేసులు పెట్టారని కోర్టుల చుట్టూ తిరగలేక నలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియాకి ఏమంటే దానిపైన కవర్ చేస్తూ దానిపైన విరివిగా తీసుకెళ్తే ప్రజలు ఏమైనా మార్పులు వస్తాయి. అది వదిలిపెట్టి అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ పైన పడతా ఉన్నారు. మన కోర్టు కూడా ఇప్పుడు ఈ కేసులో నేను మేజిస్ట్రేట్ ఏమంటే స్పాట్ మీద బెయిల్ ఇస్తానండి. ఎందుకు నేను చెప్పాను, బెయిల్ కండిషన్ ఏంటిది, దేశం వదిలిపెట్టి పారిపోడు, సాక్షులను ప్రభావితం చేయడు, సాక్ష్యాలని మారు చేయడు, ఇవే కదా ఆ కండిషన్స్ పెడతాను. అల్లు అర్జున్ దేశం వదిలేసి చెప్పా పెట్టకుండా అబ్స్కాండింగ్ అయ్యి స్వామీజీ లాగా సౌత్ అమెరికాకు ఎక్కడికో పారిపోయే వ్యక్తి కాదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లేదా బెయిల్ కండిషన్స్ ఇంపోజ్ చేసి బెయిల్ ఇవ్వచ్చు. కానీ మన దేశంలో ఏమైంది, కింది కోర్టులు అయితే మరీ భ్రష్టు పట్టిపోయినాయండి. మెకానికల్ గా రిమాండ్ లో మెకానికల్ గా బెయిల్ డిస్మిస్ చేయటం, లక్ష సుప్రీంకోర్టు కూడా మొత్తుకుంది, బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది మనం. ఇది పర్ఫెక్ట్ గా అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చే కేసు, ఆయన దేశం వదిలిపెట్టి పారిపోడు, లైమ్ లైట్ లో ఉన్న వ్యక్తి, ఆయన సాక్ష్యాలను అంత ఈజీగా ప్రభావితం చేస్తాడు అనుకోండి, ఎందుకంటే గబ్బులు వేసిపోతుంది. ఆయన కనుక ఫోన్ చేసి అల్లు అర్జున్ కేసు పక్కన పెడితే మోహన్ బాబు కేసు తీసుకుందామండి. మోహన్ బాబు వ్యవహారంలో కుటుంబ వ్యవహారం ప్రతి ఇంట్లో ఉండే పంచాయతీ అది, ఆస్తి తగాదాలు నా ఇష్టం అన్నట్టు మోహన్ బాబు అంటాడు. చిన్న కొడుకు రోడ్డు రచ్చకీర్చడం, మీడియా తీసుకుని ఇంట్లోకి వెళ్ళడం, ఈ సంఘటన 2 రోజులు జరుగుతున్న. ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే మోహన్ బాబు మీడియాను కొట్టారు. అయితే ఇక్కడ మోహన్ బాబు తప్ప, లేదా అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్ళిన మీడియా తప్ప? 100% అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్తే ట్రెస్ పాస్ అండి. భారతీయ శిక్షా స్మృతి, కొత్త భారతీయ నాగరిక స్మృతి ప్రకారం ట్రెస్ పాస్ అనేది నేరం.
ఫస్ట్ అదే మన ఐపీసీలో 448. 448, 447. కానీ వెళ్ళిన తర్వాత మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పడం వాళ్ళు ఇంకోటి చేయాలి, కానీ కొట్టడం అనేది కరెక్ట్ కాదంటారు. కొట్టడం కూడా తప్పే కదండి. కొట్టడం ప్రతిసారి కొట్టడం తప్పు కాదండి. అందుకే నేను చెప్తాను, మర్డర్ కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు సడన్ గా రోషానికో ప్రేరేపితానికో వచ్చి తపాలను కొట్టి అతను చనిపోతే మర్డర్ కేసు కాదని ఐపీసీఏ చెప్తుంది. నేను ఇంటెన్షనల్ గా ప్లాన్ గా చంపడం వేరు. అక్కడ ఏదో ఘర్షణ చెలరేగి అనుకోకుండా చెలరేగి నాకు దెబ్బ తగలడం, నేను ప్రేరేపితం కావడంతో నేను చెయ్యి కొట్టడంతో ఇంకొకటి కింద పడి వచ్చినా అది మర్డర్ కాదని ఐపీసీఏ చెప్తుందండి. బిఎన్ఎస్ కూడా చెప్తుంది. సో ఎవ్రీ సిచ్యువేషన్ కొట్టడం అనేది నేరం కాదు. కొట్టారని అటెంప్ట్ టు మర్డర్ పెట్టారండి. మీరు 118 అంటేనేమో అది హర్ట్ అండి. 324, 118 కొత్త చట్టంలో. ఇక నేను అనేది అదే ఇంతకుముందు చెప్పిన ట్రాజీ కామెడీలు ఇది కూడా బాగా. మన పోలీసు వారు కూడా పెన్ను పేపర్ ఉంది. అదే మీరు మద్దిపాడు పోలీస్ స్టేషన్ రామ్ గోపాల్ వర్మ పైన ఎఫ్ఐఆర్, ఆ సిఏ గారు ఆ కేసు నిరూపించి రామ్ గోపాల్ వర్మకు 7 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష చేసినప్పుడు మనం మాట్లాడదాం. ఆయన అప్పుడు ఎక్కడ ఉంటారో మనం అక్కడ మాట్లాడదాం. అది నేను చెప్పేది. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ అంటే ఏదో ఒకటి చర్య ఉండాలి. ఆ చర్య తోటి అవతల వ్యక్తికి చావు తెప్పించే చర్య ఉండాలి. అది బై మిస్టేక్ యాక్సిడెంట్ అతను చావు నుంచి తప్పించుకోవడం 307 అండి. నేను మిమ్మల్ని కత్తో కసాపిసా పొడిచాను, గొడ్డలతో నరికాను, మీకు ఏమంటారు నూకలు బాగా ఉండి మీరు బతికారు హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత, అది అటెంప్ట్ మర్డర్. అంటే మర్డర్ చేయాలనుకొని చేస్తూ ఆ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి మీరు బతకడం అటెంప్ట్ మర్డర్. అయితే మన పోలీసు వారు ఏంటంటే మన ఇద్దరం మాట్లాడుకొని మురళి గారు పలానా వాడిని వేసేద్దాం ఏమంటారు అన్నది కూడా అటెంప్ట్ మర్డర్ పెడుతున్నారు. అదే పెన్ను పేపరు ఒకవేళ పెట్టుంటే కనుక నాకు తెలీదు, మైక్ తీసుకుని పెడితే కూడా అటెంప్ట్ మర్డర్. అంటే ఇవన్నీ నిలబడేది పెట్టేది. నేను చెప్పాను కదా, ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లో వీరు కంప్లైంట్ ఇస్తూ ఫోటో, కంప్లైంట్ తీసుకుంటూ ఇన్స్పెక్టర్ గారు ఫోటో, మన మీడియాలో బ్రేకింగ్ న్యూస్, హాట్ న్యూస్, సైకిల్ జరగాలి. ఇదంతా ప్రొసీజర్ పనిష్మెంట్ అంతే. అది ఊరికే ఇప్పుడు నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు జగన్ రేవంత్ రెడ్డిని కించపరిచారని ఇక్కడ స్కాట్లాండ్ యాడికి వెళ్ళి ఇస్తారనుకోండి, ఇచ్చిందలా తీసుకొని పంపిస్తే నేను ఒక ఫోటో పెట్టాలి. ఇక్కడ విదేశాల్లో కూడా కంప్లైంట్లు. సరే మీడియా కనుక క్యాచ్అప్ చేస్తే వాళ్ళకి కొత్త బ్రేకింగ్ న్యూస్ దొరికేంత వరకు సైకిల్ రన్ చేయాలి కదా. వర్మ గారు అయిపోతేనే మోహన్ బాబు గారు అయిపోతేనే అల్లు అర్జున్ గారు సైకిల్ రన్ చేయటం అనమాట, న్యూస్ సైకిల్ దాంట్లో వేసి చేసుకోవటము. అదే చెప్పాను కదా, అప్పుడు అమరావతి రైతులు ఎవరో అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంలో కేసు అయిపోయింది, వేసేసారు, వస్తున్నారు, జగన్ పట్టుకపోతున్నారని ఒక మీడియాలో 2 మీడియా సంస్థలు తిప్పారు. మీరు వారికి కంప్లైంట్ ఇస్తే వారు ఎక్నాలజ్మెంట్ ఇస్తారు, వి హావ్ రిసీవ్డ్ యువర్ కంప్లైంట్, నెసెసరీ యాక్షన్ విల్ బి టేకెన్ అని. అల్లు అర్జున్ జైలు తీసుకెళ్లారండి. ఇంకోటి చెప్తున్నానండి, ఈ ఎందుకు ఇంత గస అండి, మన దగ్గర ఇంకోటి చెప్పాను కదా, నేరం నిరూపించి అతని బయటికి రాకుండా శిక్ష వదిలేసి మన జనం అంతా సొంగగార్చుకునేది రిమాండ్. రిమాండ్ అనేది ఏమీ లేదండి, 1 రోజు 2 రోజులు 4 రోజులు వారం రోజులు వచ్చేది బయటికి. ఇంకొక బ్రేకింగ్ వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు విఐపి కాబట్టి జైల్లో కూడా విఐపి ట్రీట్మెంట్ ఉంటది. కాదు, అల్లు అర్జున్ గారు జైలుకి చేరుకునేలోగా హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశారు, బెయిల్ కూడా హైకోర్టు ఇచ్చింది. రిమాండ్ అయిన తర్వాత యాంటిసిపేటరీ ఉండదండి, మధ్యంతర బెయిల్ ఇచ్చింది, ఇంటి బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వచ్చు, కానీ ఇప్పటిదిప్పుడు బెయిల్ వేసి ఇప్పటిదిప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుందని అయితే నేను నాకు అంటే బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి, అర్థమైందా అండి? అది బెయిల్ కోర్టుకు రావాలి, వచ్చిన తర్వాత పీపీ గారు నోటీస్ ఉండాలి, పీపీ గారు సమాధానం చెప్పాలి, ప్రాసెస్ ఉంటుంది. అంటే మంచి అడ్వకేట్ బాగా కన్విన్స్ చేయగలిగితే ఇస్తారేమో, కానీ ఇంత స్పీడ్ గా జరుగుతుందని నేనైతే అనుకోను. ఏమో హైకోర్టు బెయిల్ వచ్చిందని బ్రేకింగ్ వస్తుందండి. మరి అంటే అక్కడ ఇచ్చింది ఏంటిదో ఇక్కడ జరుగుతుందేమో మీడియాలో ఏం రిపోర్ట్. నేను చెప్పేది క్వాష్ పిటిషన్ లో బెయిల్ ఉండదు, అంటే క్వాష్ పిటిషన్ లో కాకుండా ఇంకా వేరే బెంచ్ మీద వచ్చి ఉంటాము కదా కొంతమంది. ఈ కోర్టు ఏం చేసి ఉంటారు అంటే 482 కింద వారికి విశేష అధికారాలు ఉంటాయి, విచ్ ఇట్లా చేయరు. బట్ ఈ కేసులో ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఏదన్నా వారు హైకోర్టు వారి ఇన్హరెంట్ పవర్స్ యూజ్ చేసుకుంటూ అదే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. అంటే మధ్యంతర బెయిల్ లేకపోతే రిమాండ్ ని సెటిసైడ్ చేశారు, అది కాపీ వచ్చేవరకు తెలియదు, కాపీ వచ్చేంత వరకు తెలియదు.
సార్ ఫైనల్ గా చెప్పండి సార్ ఫైనల్ గా చెప్పండి. ఇవన్నీ చూస్తుంటే మనకి ప్రొసీజర్ పనిష్మెంట్ లోనే ఆగిపోతున్నామా, ఫైనల్ పనిష్మెంట్ వస్తా ఉంటారు? అసలు లేదండి. ప్రొసీజర్ కూడా పనిష్మెంట్ అమాయకులకి. ఇప్పుడు మీరు నేను సమాజంలో కాస్త గౌరవంగా బతికేవాళ్ళం అనుకోండి, రిమాండ్ గిమాండ్ అంటే భయం. వాడు నేరగాడు అనుకోండి, వాడు ఎన్నిసార్లు రిమాండ్ వేస్తే అంత దాదా వాడు నిన్ననే బెయిల్ మీద వచ్చాను బే, మొన్ననే బెయిల్ మీద వచ్చాను బే వేసేస్తా అంటాడు అనమాట. మనకి తర్వాత మన మీడియా, మన ప్రజలు, మన అభిమానులు అంతా కూడా సొంగగార్చుకునేది రిమాండ్ వరకే. రిమాండ్ అనేది ఏది కాదు. రిమాండ్ అనేది ఆయన జైలుకు పోయినట్టు కాదు, ఆయన నేరగాడనట్టు కాదు, ఏది కాదు. జ్యుడిషియల్ కస్టడీ అది అంతే. రాజీవ్ గారు చెప్తున్నట్లుగా మన దగ్గర ఒక ఎఫ్ఐఆర్, తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత హాస్పిటల్ పంపించి హెల్త్ చెకప్ చేయడం, తర్వాత కోర్టుకు పంపడం, అక్కడ నుంచి జైలు పంపడం, ఇదంతా ఒక ప్రొసీజర్ పనిష్మెంట్ తప్ప ఫైనల్ పనిష్మెంట్ అనేది ఏ కేసులో జరగట్లేదు. ఇది కేవలం మీడియా ట్రయల్ మాత్రమే అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. మనం ఏ సెలబ్రిటీ కేసు తీసుకున్న ఫైనల్ పనిష్మెంట్ వచ్చిందంటే అది జీరో. కేవలం ఇదంతా ఆ మీడియా ట్రయల్ మాత్రమే బాగుంటుంది అంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది అల్లు అర్జున్, మంచు మోహన్ బాబు జరుగుతున్న వ్యవహారంపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.